పర్యాటక రంగంలో విశాఖపట్నానికి ఇప్పటికే ఎంతో పెద్ద చరిత్ర ఉంది. పర్యాటకంగా ఎంతో మంది పర్యాటకులను విశాఖపట్నం ఆకట్టుకుంటూ ఉంది. ముఖ్యంగా దానికి ఉన్నటువంటి తీర ప్రాంతం విశాఖకు పెద్ద ఆకర్షణగా చెప్పుకోవచ్చు. తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే సర్వీసెస్ ఉంటాయో వాటిని చూసేందుకు, తీర ప్రాంత అందాలను ఆకట్టుకునేందుకు ఎంతో మంది అంటే పర్యాటక శాఖ కూడా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ కోవలో కార్డేలియా అనేటువంటి క్రూయిజ్ షిప్ ను త్వరలో సర్వీసులు ప్రారంభించబోతుంది. ముఖ్యంగా ఆగస్టు 4 నుంచి 22 మధ్య 3 సర్వీసులను ప్రారంభించాలని జీఏసీ అనేటువంటి షిప్పింగ్ నిర్వహణ సంస్థ నిర్ణయించుకుంది. విశాఖపట్నం నుంచి పాండిచ్చేరికి, మద్రాసుకు ఈ 2 సర్వీసులను నిర్వహించాలనేసి ప్రాథమికంగా నిర్ణయించుకుంది. ఈ కార్డేలియా షిప్ అనేటువంటిది ప్రపంచంలోనే పెద్ద షిప్పింగ్ ఆపరేటర్లలో ఒక పెద్ద సంస్థగా చెప్పుకోవచ్చు. కార్డేలియా షిప్ దాదాపు 11 అంతస్తులు ఉంటది. అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. వీటిల్లో ప్రయాణించాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పర్యాటకులు సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడేటటువంటి ఎంతో మంది పర్యాటకులు ఒకసారైనా ఈ కార్డేలియా లాంటి క్రూయిజ్లలో ప్రయాణించాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి అరుదైన అవకాశం ఈసారి మన విశాఖ నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ సర్వీసులను ఆగస్టులో వినియోగించుకోవచ్చు.